ముందుగా అధ్యక్ష, దేశంలోనే ప్రతి పేదవాడు చదువుకోవాలని, ఉన్నత విద్య కుల మతాలకు సంబంధం లేకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చిన మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, మేము అడిగింది స్పష్టంగా, ఇస్ దేర్ ఎనీ డెడ్ లాక్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫీజ్ రియంబర్స్మెంట్ అని అడిగితే నో అని చెప్పారు అధ్యక్ష. 14 లక్షల మందికి సంబంధించి 2013-2014లో బకాయిలు దాదాపు 900 కోట్లు ఉన్నాయి. అలాగే 14-15 సంబంధించి దాదాపు 3,300 క్రోర్స్ అవుతుంది. టోటల్ 4,400 క్రోర్స్ అయితే గతంలో బడ్జెట్లో మనం పెట్టింది 2,000 కోట్లు అధ్యక్ష. ద డెఫిషిట్ ఇస్ ఆల్మోస్ట్ 2,300 క్రోర్స్ అధ్యక్ష. 2013-2014కి సంబంధించే దాదాపు చాలా కాలేజెస్కి ఇంకా 50% కూడా అందలేదని చాలా కాలేజెస్ చెప్తున్నాయి అధ్యక్ష. 14-15 అయితే ఇప్పుడు దాకా స్టార్టే చేయలేదు, ఇంకా 3 months ఉంది. వీళ్ళేమో ప్రభుత్వం తరపు నుంచి మంత్రి గారు సింపుల్గా నో అని ఆన్సర్ చేశారు అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యాజ్ గివెన్ జీవో నంబర్ 72, దీని ప్రకారం మేము చేస్తామని చెప్పారు అధ్యక్ష. జీవో నంబర్ 72 అంటే ఏం లేదు అధ్యక్ష, అందరూ కూడా ఆధార్ పెట్టాలా, క్యాస్ట్ పెట్టాలని చెప్పి దాంట్లో జీవో ఇవ్వటం అధ్యక్ష. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ కోసం ఆధార్ లింకేజ్ చేస్తే దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రతిదానికి ఆధార్ లింకేజ్ చేస్తూ ఈరోజు ఒక పక్క కోతలు విధిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో స్పష్టమైనది ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టోలో బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఆధార్తో సంబంధం లేకుండా అమలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు దాదాపు 15 లక్షల మంది ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నారో దాంట్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు బీసీకి సంబంధించిన వాళ్ళు, అంటే 7 లక్షల చిల్లర మంది బీసీ అయితే ఈబీసీకి సంబంధించిన వాళ్ళు 2,75,8,000 మంది ఉన్నారు అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 10 lakh స్టూడెంట్స్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కపట ప్రేమ బీసీల మీద చూపిస్తుందే తప్ప ఇట్ క్లియర్లీ షోస్ దే ఆర్ బీసీలని మోసం చేసేదానికి ఈరోజు ఆధార్ ఒకప్పుడు ఎజెండాలు ఎలా పెట్టారు అధ్యక్ష. అండ్ ఇంకోటి అధ్యక్ష, question is see, it is regarding Jiva number 72. It is regarding Jiva number 72 which I have given on. Okay. Sir, this is clearly Jiva number 72, sir. I am talking. And the third thing, sir. తెలంగాణలో దాదాపు 50,000 మంది విద్యార్థులు ఉన్నారని మేము చెప్తున్నాం. వాళ్ళ గజెట్ ఈనాడులోనే దాదాపు 34,000 మంది అని స్పష్టం చేసిన అధ్యక్ష. మంత్రి గారు 14,000 మంది అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఫీజులు కట్టరా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు అప్పులు చేసి బతకాలా అని ఒక క్లారిటీ లేదు అధ్యక్ష. ఇట్స్ ఆల్మోస్ట్ 7 months అధ్యక్ష. ఇట్ ఇస్ నాట్ క్లియర్ అధ్యక్ష. జస్ట్ 1 minute అధ్యక్ష. ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ధర్నాలు చేస్తూ దాదాపు వైజాగ్లో ధర్నాలు చేస్తే పోలీసులు లాఠీ చార్జీల వల్ల ఫీజు రియంబర్స్మెంట్ 34 మంది కేసులు పెట్టించుకున్న పిల్లలు ఉన్నారు అధ్యక్ష. దీన్ని బట్టి చూస్తుంది ఒకటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఈరోజు వీళ్ళు చెప్పే అబద్ధాల మీద ఒక చిన్న కోట్ అధ్యక్ష. ఇఫ్ దర్ ఇస్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష వాంట్స్ టు గివ్ డాక్టరేట్, ఆక్స్ఫర్డ్ కావచ్చు, కేంబ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే ఉస్మానియా ఆర్ ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టెలింగ్ లైస్ అండ్ డిసీవింగ్ పీపుల్, చీటింగ్ పీపుల్, ద ఓన్లీ వన్ నేమ్ గోస్ ఫస్ట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇంత దారుణమైన మోసం అధ్యక్ష. క్లియర్లీ ఆధార్